ఫ్రెండ్స్, మేమైతే పారిగోడ చేస్తున్నాము. పారిగోడ గిలాబీ చేస్తున్నాము. చూడండి, పొద్దునుంచి ఒక దిమ్మ అయింది. ఈ దిమ్మ చేసాము. ఆ దిమ్మ గిలాబీ చేసి దీన్ని మొత్తం ఎలివేషన్ చేయాలి. ఎలివేషన్ చేసి అటు పక్క దిమ్మలు చేయాలి. ఈ దిమ్మ అది మొత్తం కలిసి సాయంత్రం లోపు అయిపోద్ది. మాలు కట్ట కలుపుకున్నాము. పొద్దుగా స్టార్ట్ చేస్తే 11:30 దాకా ఈ పని అయింది. పని కూడా ఏం స్పీడ్ జరగట్లేదు. పైన ఎండ కొడుతున్నది, స్లోగా జరుగుతున్నది. అందువల్ల ఈరోజు కూలి కూడా మాకు తక్కువే చేస్తున్నాము. ఒప్పుకున్న పనులు కాబట్టి చేయాలి, తప్పదు. ఇవి మా లేబర్ సండుగా ఉండు, పని బాగా చేయట్లేడు. కానీ నవ్వకు, పని చిన్న స్లోగా చేస్తుండు. నిన్న ఇంటి దగ్గర ఉన్నాము. కొద్దిగా పని కూడా మావానికి ఒళ్ళు మబ్బుగా ఉందట, అందుకే స్లోగా చేస్తున్నాడు. చూడండి, చిన్నగా ఎత్తున్నాడు మాలు. వాడిని ఏమంటాం మనం? ఏమనలేం, లేబర్ కదా. ఏమనంటే రేపు రాడు, రేపు డుమ్మ కొడతాడు మళ్ళీ. అందుకనే గట్టిగా అనలేకపోతున్నాను. అన్నీ చిన్నగా చేస్తుండు పని. మనకి కూలి 700 రూపాయలు. సాయంత్రం చేరి కడుక్కోగానే 700 చేతులు పెట్టాలి. పెట్టకపోతే మళ్ళీ రేపు రానంటాడు. ఇట్లా ఉంది ఈయన పని. అది అసలు ఏమన్నా ఒళ్ళు వంగుతుందా మావానికి? ఒళ్ళు వంగడం లేదు. దుర్వ చిన్న దుక్కుతున్నారా మాలు. తినలే పొద్దుగా తిండి. పని చేయాలని లేదు ఇవాళ నీకు. ఇక హుషారుగా లేవు మనిషి, కానీ చక్క చేయాలి కుర్రోడు. ఇలాగ నేను పని చేసేది. సండుగా ఒళ్ళంతా మబ్బు ఉందన్నట్టుగా చేస్తున్నా. చెయ్యి, సాయంత్రం లోపు మొత్తం మనం క్లోజ్ చేసుకోవాలి. లేవు మనకు ఇద్దరు కూలుగా పడవు. సాయంత్రం కొడుతుంది మాలు. ఏం కొడుతుందో అయ్యా నువ్వు చేసే పనికి, సండు పనికి. అది కాలుతుంది అంతుంది బత్తని. చేయితుంది ఇయ్యరాదరా సప్ప. అంత మబ్బు ఎందుకురా? ఎట్లా ఉండాలిరా ఈ వయసులో కుర్రోనివి? రాయిందంతే ఒక్కలు కావాలి. ఆ పిల్ల ఏమాట వచ్చింది నీకు? పని కావట్లేరంటే చూడండి, దీనికి ఎలివేషన్ చేయాలి. ఏ ఎలివేషన్ అయితే బాగుంటుందో యూట్యూబ్లో కొట్టి దీని తగ్గట్టు ఎలివేషన్ చేయాలి. కలుపు నల్లమగలు ఈ దిమ్మ కలిపి ఇల్లు ఎలివేషన్ చేసాము. బాగుంది ఫ్రెండ్స్. బాగుంటే దీనికి ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు చాలా పెడుతుంటున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను. కానీ రాశకు ఇంత మబ్బుకున్న గారియాలు నువ్వు పనికి ఇట్నే ఉంటుందా? పని సప్ప చెక్క చేయాలి. పని కోతి వస్తుంది. నువ్వు ఇటు వచ్చావు, కాలు మొత్తం పోతాయి. హట్ మరి పోయిందిలే. మధ్యాహ్నం టైంకి వస్తుంది. ఏందిరా పని? కానీ సప్ప కానీ ఈ పని బట్టి 3 నెలలుగా వస్తున్నది. పని దగ్గరలో పడ్డది. ఇక ఇంకొక వారం ఉంటుంది ఈ పని. ఇందులో మొత్తం లోడ బండలు వేయాలి. మట్టి పోసి బండలు వేసి మొత్తం పెయింటింగ్ వేసి ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ర్యాంప్ లాగాలి. ర్యాంప్ ఒక రోజు పడుతుంది. ర్యాంపు మొత్తం ఇక ఎలివేషను ఈ ర్యాంపు మొత్తం ఒక రోజు పడుతుంది. చేస్తాం. ఇంకొక వారంలో పని మొత్తం కంప్లీట్ చేయాలి దీన్ని. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళలా పోతారట. వాళ్ళు కూడా తొందర పెడుతున్నారు. తొందర చేయాలని చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.